బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడిని చూస్తుంటే మరి మీకు కూడా నోరూరుతుందా? మరి అయితే వెంటనే మీరు కూడా ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ పచ్చడికి ఎక్కడా కూడా తడి తగలకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ పచ్చడి 10-15 రోజుల పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి ఎమ్మీగా ఉండే పండుమిరపకాయ కొత్తిమీర రోటి పచ్చడి రెడీ. ఇప్పుడు ఈ పండుమిరపకాయ కొత్తిమీర రోటి పచ్చడిని ఇలా వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి మరియు ఈ పచ్చడిని కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది. అన్నం తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి ఎమ్మీగా ఉండే పండుమిరపకాయ కొత్తిమీర రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్